హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఈరోజు అక్షరాల ఎన్ని ఎకరాల వరకు నిధులు జమ కాబోతున్నాయి, అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి ఏ రోజున రైతు భరోసా నిధులు మీ ఖాతాలో జమ కాబోతున్నాయనే సమాచారాన్ని ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఆధారంగా చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఖాతాలలో అక్షరాల 75,000 రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి. ఈ 75,000 రూపాయలతో పాటు 1,50,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో ఎలా జమ కాబోతున్నాయనే సమాచారాన్ని కూడా చాలా స్పష్టంగా ఇదే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూడండి. వీటితో పాటు ఇంకా ఏమైనా సందేహాలు కానీ, మీలో డౌట్స్ కానీ, అనుమానాలు కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. తక్షణమే మీకు స్పందించి కామెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే ఇక్కడ రైతులకు ఒక గొప్ప శుభవార్త. వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు రైతు భరోసా 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన 4వ విడత, దాంతోపాటు 13,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల పట్టాలు కలిగిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 75,000 రూపాయల నిధులను జమ చేయబోతుంది. ఈ రైతు భరోసాకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ఫైనల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి జీవోను విడుదల చేయడం కంటే ముందే నిధుల సర్దుబాటుకి సంబంధించి అంశంపై దృష్టి సారించింది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులను సమకూర్చినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకే దాపలో ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయడం కాకుండా ప్రతి 10 రోజులకు 2,000 కోట్ల రూపాయల చొప్పున ఇలా 45 రోజుల ప్రక్రియలో పూర్తి స్థాయి 7,000 నుండి 8,000 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలలో జమ చేసే విధానంపై ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా దానికి తగ్గైన సర్దుబాట్లను పూర్తి చేసుకుంది అనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 17,000 సుమారుగా 18,000 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. 17,000 కోట్ల రూపాయల ఈ 2 లక్షల రుణమాఫీ పూర్తయిన నేపథ్యంలో ఇంకొక 13,000 కోట్ల రూపాయలను ఈ డిసెంబర్ 31వ తారీఖు కల్లా పూర్తి చేసే విధానానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబాటు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9వ తారీఖు లోపు 4,000 కోట్ల రూపాయలతో మరొక 3 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన 4వ విడత నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తారీఖు నుండి వరంగల్ జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో 14 నుండి వాస్తవానికి ప్రారంభించాలని భావించినా కూడా నిన్న 19వ తారీఖు నాడు వరంగల్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు వరకు వార్షికోత్సవాలకి సంబంధించిన ఈ ప్రక్రియలో ఈ తేదీల మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోయే పథకాల ప్రణాళికకి సంబంధించి ఒక స్పష్టతనిచ్చింది. మొదట 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత 7 నుండి 8,000 కోట్ల రూపాయల 8 నుండి 10 ఎకరాల రైతులకి కావాల్సిన రైతు భరోసా నిధులను అందించబోయే ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. 3వ పథకం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడత నిధులను రైతుల ఖాతాలలో జమ చేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో రైతు భరోసా నిధులు 2 లక్షల రుణమాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనే సమాచారాన్ని ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. ఇవైతే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవుతుండండి. మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.